ఇవాళ మాకు సుదినం ఇవాళ ఒకేసారి అటు వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ ఇటు సీనియర్ సిటీ బిల్డింగ్ లక్ష్మీపురం కాలనీకి వస్తే కాబట్టి దీనికి కృషి చేసిన మధుకర్ రెడ్డి గారికి ఫండ్స్ ఇచ్చిన గవర్నమెంట్ కి ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ మా తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇలాగే ముందు కూడా మా ఎమ్మెల్యే గారు మా వయోవృద్ధులకి కమ్యూనిటీ హాల్స్ లేని చాలా సర్కిల్స్ ఉన్నాయి. కాపరేట్ సర్కిల్స్ లో వారందరికీ ఒకేసారి కట్టించిపోయిన సంవత్సరాలు చేయాల్సినవి ఉన్నాయి. ఫండ్స్ కూడా లేవని మాకు తెలుసు, కానీ క్రమేణా ఒకదాని తర్వాత ఒకటి చేయమని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సీనియర్ ఒక 30 అసోసియేషన్లు ఉన్నాయి మన కాపరా సర్కిల్లో. దానికి ఎమ్మెల్యే గారు వారి ట్రస్ట్ ద్వారా ఏమైనా సహాయం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దానికోసం నేను పర్సనల్గా వారిని లక్ష్మారెడ్డి గారిని మళ్ళా కలుస్తాం. మేము ఆయన చాలా సహృదయుడు, వారికి ట్రస్ట్ ఉంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చదివిస్తున్నారు ఆయన ఫండ్స్ ఎక్కడి నుంచి రాకపోయినా సొంత ఫండ్స్ మా సోమశేఖర్ రెడ్డి గారు మా బ్రదర్ కూడా అలాగే తన సాయశక్తుల కరోనా టైంలో కానీ బ్రహ్మాండ సహాయం చేశారు. మున్ముందు కూడా మన కాలనీ వాసులకి కార్పొరేషన్ కాలనీ వాసులకి సీనియర్ సిటీకి వారు సేవలు అమోఘమైన సేవలు అందించమని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇందాక అంకుల్ అన్నట్టు అన్ని ఏరియాలో కమిటీ హాల్స్ చూసుకొని శాంక్షన్ అయ్యేటట్టు చూస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభాకాంక్షలు. ఇలాగనే సీనియర్ సిటిజన్ ఆఫీస్ వాళ్ళకి, అలాగనే వేదిక మీద పెద్దలు కార్పొరేటర్ శిరీష గారికి, అట్లే సోమశేఖరన్న గారికి, కొత్త రామారావు నాయక్ కార్పొరేటర్ గారికి, మధుకర్ రెడ్డి గారికి, కాసం మైపాల్ రెడ్డి అన్న గారికి, అలాగనే నాగేశ్వరరావు సార్కి, కలెక్టర్ గారికి, అలాగనే సీనియర్స్ అందరికీ కూడా మీరు నమస్కారం. ముఖ్యంగా ఈ బిల్డింగ్ అంటే మంచిగా ఉన్నది, ఇంకా కూడా మీకు ఏమైనా కావాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి కానీ మా నుంచి కానీ ఆల్రెడీ మీకు సోమన్ అన్ని ప్రామిస్లు చేసిండు, అన్నీ చేపిస్తాడు. మీకు ఏం ప్రాబ్లం ఏం కావాలన్నా కూడా చేపిస్తాడు. అదే కాకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కాదు, ఇంకా సీనియర్ సిటిజన్ ఏదైనా ఆఫీసులు కావాలన్నా లేకపోతే పార్కులు కావాలన్నా కూడా నేను అంటే అట్లాగనే గ్రేవ్ యార్డ్స్ కూడా డెవలప్ చేస్తా అని చెప్పి హెచ్ఎండి కమిషనర్ గారిని కలిస్తే చెప్పిండు. పెద్దవి ఉంటే తీసుకురండి చేస్తామని చెప్పిండు. మీ దగ్గర ఏమైనా పెద్దవి ఉంటే డెఫినెట్గా చేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే హెచ్ఎండి ఏదైనా ఫండ్స్ ఉన్నాయి, ఈ మున్సిపల్ వాళ్ళ దగ్గర లేవు, డ్రైనేజ్ అంటే వాటర్ వర్క్స్ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఈ ఒక్క హెచ్ఎండిలే ఉన్నాయి కాబట్టి దాంట్లో పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఏదన్నా నాకు రెఫరెన్స్ ఇస్తే తప్పకుండా చేపిస్తాను. అది ఇంకా కూడా అంటే మన సీనియర్ సిటిజన్స్కి మీ అందరు కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ అంటే మామూలు ఈసీఎల్ ఎన్ఎఫ్సి మీ అందరు కూడా ఇన్సూరెన్స్ అన్నీ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అందరికి ఉంటుందా ఈసీఎల్ వాళ్ళకు అందరికీ సంబంధించి అవసరం ఉన్నా, ఎవరైనా డాక్టర్లతో అపాయింట్మెంట్ కావాలన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళకు కూడా చెప్పేయడం జరుగుతుంది. అట్లే సీనియర్ సిటిజన్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు కూడా మంచిగా చదివిపోయండి. వాళ్ళకి సీట్లు కావాలంటే నేను కావాలంటే సీట్లు ఇప్పిస్తా, డిస్కౌంట్ చేపిస్తాను. నమస్కారాలు. మన సీనియర్ సిటిజన్స్ మన కాలనీలో వచ్చిన వాళ్ళకందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనకి ఒక ఇది ఉంది, ఏది పిల్లలు ఆడుకోవడానికి 4 లేవు సార్, ఐటమ్ లేకపోతే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది, లేకుంది